హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నానండి. మన బ్రేక్ఫాస్ట్లోకి ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో మనం ఒక చుక్క నూనె కూడా వేయట్లేదండి. ఈజీగా చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండి. డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు, అధిక బరువు ఉన్నవాళ్ళు వారంలో 2 సార్లు ఇది తింటే బరువు చాలా తొందరగా తగ్గిపోతారండి. చూడండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను. చూడండి, పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. వీడియోలోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము. ముందుగా నేను 1 కప్పు పెసలు తీసుకున్నానండి. అలాగే ఇంకొక కప్పు బొబ్బర్లండి. అదే కప్పుతోటి పల్లీల్ని కూడా వేసుకుందామండి. వేసుకొని తగినన్ని నీళ్లు కూడా పోసుకుందాము. 2-3 గంటల సేపు మూత పెట్టేసుకొని చక్కగా నానబెట్టుకుందామండి. చూడండి, 2-3 గంటల తర్వాత చక్కగా నానిపోయినాయి. చూడండి, తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుందామండి. కడుక్కున్న తర్వాత కుక్కర్లోకి అయితే వేసేసుకుందాము. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. వారంలో 2 సార్లు మీరు చేసుకొని తింటే బరువు కూడా చక్కగా తగ్గిపోతారండి. చూడండి, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించేసి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. చూడండి, చక్కగా ఉడికిపోయినాయి. ప్రోటీన్లు అయితే అధికంగా ఉంటాయండి. చూడండి, బొబ్బర్లు, పెసలు, పల్లీలు అండి 3 చక్కగా ఉడికిపోయినాయి. చూడండి, చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. తర్వాత నీళ్లు వంపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. తీసేసుకొని కొద్దిసేపు ఆరిన తర్వాత 1 కప్పు దోసకాయ ముక్కల్ని వేసుకుందామండి. అలాగే 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాము. టమాటాలండి, 1 అరకప్పు టమాటాలు, కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలండి. నేను 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే క్యారెట్ తురుమండి. వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. చూడండి, ఆయిల్ అస్సలు వేయట్లేదు. తర్వాత కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకుందామండి. మిరియాల పొడి కూడా కొద్దిగా వేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసాము కదండి, మిరియాల పొడి చూసి వేసుకోండి. తర్వాత మొత్తం కలిసేటట్టుగా చక్కగా కలుపుకుందామండి. చూడండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా చక్కగా కలుపుకుందామండి. చూడండి, మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ప్రోటీన్లు అధికంగా ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. చూడండి, పిల్లలకు చేసి పెట్టండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.